అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్ గా మిగిలిపోతూ ఉంటాయి. ప్రభాస్ కి బాహుబలి, అల్లు అర్జున్ కి పుష్ప, యష్ కి కేజీఎఫ్ 2 వచ్చిన తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అలాగే ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో మళ్ళీ తెర ముందుకు వచ్చారు. అలాగే ఈ గ్యాప్ లో యష్ వచ్చేసరికి టాక్సిక్ అనే మలయాళం మూవీ చేస్తున్నారు. అండ్ దీనిపైన అన్ని అప్డేట్స్ అనేవి లేవు. సో వాళ్ళ ఇమేజ్ ని బట్టే మూవీస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ మూవీస్ తో వాళ్ళ ఇండస్ట్రీలోనే కాకుండా పక్క ఇండస్ట్రీలో కూడా జెండా పాతారు. సో అదే ఇమేజ్ ని మెయింటైన్ చేస్తూ సినిమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ పెద్ద పెద్ద హీరోలందరూ కూడా. సో అదే దారిలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ చేతిలో దగ్గర దగ్గర 6 డజన్ సినిమాలకు పైగా ఉన్నాయి. ఆయన కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు, ఇయర్లీ ఒక 2 సినిమాలైనా సరే రిలీజ్ చేయాలని చెప్పేసి. అలాగే యష్ విషయానికి వస్తే యష్ ప్రస్తుతానికి 3 సినిమాల్లో చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి టాక్సిక్, అది మలయాళంలో రిలీజ్ అవుతుంది అన్నమాట. సో అది షూటింగ్ కూడా నెమ్మదిగా నడుస్తూ ఉంది. అలాగే దీంతో పాటు ఇంకొక డైరెక్టర్ తో కూడా ఒక సినిమా అనేది సైన్ చేశారు. అండ్ మెయిన్ గా ఈ రామాయణంలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడుగా నటిస్తున్నారు, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు అనమాట. యష్ వచ్చేసరికి ఇందులో రావణుడిగా నటిస్తున్నాడు. సో దీంతో పాటు సహ నిర్మాతగా కూడా ఈ సినిమాకి ఉన్నారు. సో ఈ 3 సినిమాలతో పాటు కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే యష్ కూడా సైన్ చేసిన సినిమాలతో బిజీగా ఉన్నారు. షూటింగ్స్ అయితే అన్ని స్టార్ట్ అయ్యాయి. సో ముందు ముందు చూడాలి అసలు కేజీఎఫ్ 3 మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. దీని గురించి అప్డేట్స్ అయితే ప్రస్తుతం అయితే లేవు. సో ముందు ముందు చూస్తూ ఉంటాము ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయో. సో అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.